ఉప్పల్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు నిరాశపరిచారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు ఈ మ్యాచ్లో. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఓపెనర్లు ఎప్పటిలాగే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 45 పరుగుల వద్ద అభిషేక్ అవుటయ్యాడు. అయినప్పటికీ మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు వీరిద్దరు కలిసి. ఇషాన్ కిషన్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ రెచ్చిపోయి ఆడాడు. అయితే వీరిద్దరి ధాటికి 9 ఓవర్లోనే 100 పరుగుల మార్కు దాటింది. అయితే 9వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఖరి బంతికి ట్రావిస్ హెడ్ 61 పరుగులు చేసి అవుటయ్యాడు. హెడ్ అవుటైనప్పటికీ ఎస్ఆర్హెచ్ స్కోరు 9 ఓవర్లకు 105 పరుగులు ఉంది. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ల పతనం మొదలైంది. ప్రతి మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో వెన్నెముకగా నిలిచిన క్లాసెన్ సైతం నిరాశపరిచాడు. 11 పరుగులు చేసి గ్రీన్ బౌలింగ్లో పెవిలియన్ బాట పట్టాడు క్లాసెన్. ఆ తర్వాత డెబ్యూ ఆటగాడు స్మరన్ రవిచంద్రన్ కూడా వెంటనే అవుటయ్యాడు. యువ ఆటగాళ్లు అనికేత్ వర్మ, అరోరా కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయారు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఇషాన్ కిషన్ క్రీజులో ఉండడంతో సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ 42 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ కూడా సునీల్ నారాయణ బౌలింగ్లో అవుటయ్యాడు. అనంతరం లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయారు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ 60 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా సన్రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏడాది సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.